హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ గురించి చెప్తా వస్తున్నాను. ఇలా మన ఫోన్ ఒక ముఖ్యమైన పార్ట్‌లా అయిపోయింది మన లైఫ్‌లో. ఇది ఎంతలా మన లైఫ్‌లోకి వెళ్ళిపోయిందంటే నేను అసలు చెప్పనవసరం లేదు మీకు కూడా. మన ఫోన్ యూజ్ చేసుకొని ఎన్ని రకాల పనులు చేస్తామో అసలు. మ్యూజిక్ వినడం, షాపింగ్ చేయడం, వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం, ఆఖరికి మనకి టైంని చూడాలన్నా కూడా వాచ్ ఉన్నా కూడా మన మొబైల్‌లోనే చూస్తున్నాం. ఇలా మనకి మన మొబైల్ వచ్చేసరికి చాలా పనులు అనేది యూజ్ అవుతూ ఉంది. మనం మన ఫోన్ని ఆ విధంగా యూజ్ చేయాలి అంటే మనకి యాప్స్ అనేవి ఉపయోగపడతాయి. నేను మీతో ఈరోజు ఆ విషయం గురించే డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఈ యాప్ అంటే ఏమిటి? యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలి? అసలు యాప్ని ఏ యాప్ స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేయాలి? ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి? ఒక యాప్ డౌన్లోడ్ చేసే ముందు మనం ఏమేమి చెక్ చేయాలి? ఇలాంటి వాటి గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోతో క్లారిటీ ఇవ్వబోతున్నాను. లెట్స్ స్టార్ట్స్ అవర్ అమేజింగ్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ టెకీ 7. నేను ఈ ఛానల్లో టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మీకు తెలియని 2 మొబైల్ ట్రిక్స్ గురించి చెప్తాను. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? చెయ్యకపోతే వీడియో కింద కనిపిస్తుందో చూడండి సబ్స్క్రైబ్ బటన్. దాన్ని ఒక్కసారి క్లిక్ చేసిన వెంటనే దాని పక్కనే ఉన్న గంటని కొట్టండి. అలా చేస్తే నేను చేసిన వీడియో మీ ఫోన్లో నోటిఫికేషన్ గంట మోగిస్తుంది. ఇక మన టాపిక్లోకి వెళ్తే మనకి ఏ యాప్ కావాలన్నా కూడా యాప్ స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. అసలు ముందు యాప్ స్టోర్ అంటే ఏమిటో చూద్దాం. యాప్ స్టోర్ అంటే ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో వచ్చరికి చాలా రకాల డిజిటల్ కంటెంట్ ఉన్న యాప్స్ అనేవి ఉంటాయి. అంటే ఏమిటి అంటే మనకి ఏమన్నా బుక్స్ కావాలి అన్నా, లేకపోతే ఏదైనా మ్యూజిక్స్ కావాలి అన్నా ఒక అప్లికేషన్ లాగా డెవలప్ చేసి యాప్ స్టోర్లో పెడతారు. వీటిని మనం డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకుంటాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఉంది. దానిలో యాప్స్ డౌన్లోడింగ్కి మనం ఎక్కువగా యూస్ చేసేది వచ్చేసరికి గూగుల్ ప్లే స్టోర్, అలాగే యాపిల్లో వచ్చేసరికి యాప్ స్టోర్ ఉంటుంది. ఈ యాప్ స్టోర్లో వచ్చేసరికి మనకి కేటగిరీ వైజ్ యాప్స్ని డివైడ్ చేసి ఉంటారు. బుక్స్ అని, మూవీస్ అని, ఎంటర్టైన్మెంట్ అని, గేమ్స్ అని ఈ విధంగా డివైడ్ చేసి ఉంటారు. ఇప్పుడు మనకి బాగా తెలిసిన గూగుల్ ప్లే స్టోర్ గురించి మాట్లాడుకుందాం. మన గూగుల్ ప్లే స్టోర్ అనేది మొదట్లో ఆండ్రాయిడ్ మార్కెట్ అని 2008లో స్టార్ట్ చేశారు. మనం ఎలా అయితే అప్డేట్ అవుతూ వస్తామో అలాగే అది కూడా అప్డేట్ అవుతూ 2012లో గూగుల్ ప్లే స్టోర్గా చేంజ్ అయింది. అదే కాకుండా చాలా ఆల్టర్నేట్ యాప్ స్టోర్స్ ఉన్నా కూడా ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. అందుకే ఈ గూగుల్ ప్లే స్టోర్ని చాలామంది యూస్ చేస్తూ ఉంటారు ప్రపంచం మొత్తం మీద. ఈ గూగుల్ ప్లే స్టోర్ అనేది ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక ప్రీ ఇన్స్టాల్ యాప్గా వస్తుంది. ఎలా అంటే గూగుల్కి సంబంధించిన అన్ని యాప్స్ వచ్చేసరికి గూగుల్ మొబైల్ సర్వీసెస్ అంటే GMSతో ప్రీ ఇన్స్టాల్డ్ అయిపోయి ఉంటుంది. మనలో చాలామంది గూగుల్ సర్వీసెస్ని యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఈ ప్లే స్టోర్లో వచ్చేసరికి మొట్టమొదటిగా ఉన్న యాప్స్ వచ్చేసరికి గేమ్స్ యాప్స్. దీంట్లో ఎక్కువగా డిజిటల్ కంటెంట్ అనేవి ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో వచ్చేసరికి డిజిటల్ కంటెంట్ లాంటివి అంటే మూవీస్, మ్యూజిక్, టీవీ షోస్, లైవ్ టీవీస్ ఇలాంటివి కూడా ఉంటున్నాయి. దీనిని చాలామంది న్యూయెస్ట్ మ్యూజిక్ కోసం కానీ, కొత్త పుస్తకాలు చదవడం కోసం ఈ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ, పెయిడ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఫ్రీ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఈ విధంగా మనం మన ప్లే స్టోర్ అనేది యూస్ చేస్తూ ఉన్నాం. మనం మన ఫోన్లో యాప్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్ డౌన్లోడ్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పడితే అలా డౌన్లోడ్ చేయవద్దు. మొబైల్లో యాప్స్ని వచ్చేసరికి మీరు ఎలా పడితే అలా డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్ అనేది హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. మన ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలనేది నేను ఒక వీడియో చేశాను. మీరు ఇంకా ఆ వీడియో కనుక చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను, చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసరికి ఫస్ట్ స్టెప్, మీ ఫోన్ అనేది అప్డేట్లో ఉందా లేదా, లేకపోతే మీ ఫోన్ని అప్డేట్ చేయండి. మీ ఫోన్ అప్డేట్లో ఉంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సోర్స్ని చూడండి. అంటే ట్రస్టబుల్ యాప్ స్టోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ఇలా అన్నమాట. ఇలా మనం ట్రస్టబుల్ యాప్ స్టోర్ నుంచి యాప్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ట్రస్టబుల్ యాప్ స్టోర్ నుంచి యాప్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనుకోండి, ప్రతి యాప్కి మీరు డౌన్లోడ్ చేయబోయే ప్రతి యాప్కి రేటింగ్ అనేది ఉంటుంది. మరియు ఆ యాప్ని యూజ్ చేసిన వాళ్ళ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేయబోతున్న యాప్ని ఎంతమంది డౌన్లోడ్ చేశారని కూడా ఉంటుంది. ఇకపోతే రేటింగ్ వచ్చేసరికి అట్లీస్ట్ 3 to 3.5 రేటింగ్ ఉంటే మంచిది.
ఈ విధంగా మనం ట్రస్టబుల్ యాప్ స్టోర్ నుంచి యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆ యాప్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. నేను మీకు ముందే చెప్పాను, ఈ వీడియోలో వచ్చేసరికి నేను 2 మొబైల్ సెట్టింగ్స్ గురించి, అన్నోన్ సెట్టింగ్స్ గురించి చెప్తానని. దాంట్లో మొదటి సెట్టింగ్ వచ్చేసరికి మనం ఫోన్లో యాప్స్ని డౌన్లోడ్ చేస్తామని చెప్పాను కదా, ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి ఇస్తాం. ఆ పర్మిషన్స్ని మనం చేంజ్ చేయాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో మెనూ వస్తుంది. దాంట్లో యాప్ పర్మిషన్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏ యాప్కి ఏ పర్మిషన్ ఇచ్చామో తెలుస్తుంది. ఎలా అంటే కొన్ని మనం గ్యాలరీకి పర్మిషన్ ఇస్తాం, కొన్ని వచ్చరికి లొకేషన్కి పర్మిషన్ ఇస్తాం, కొన్ని వచ్చరికి కాంటాక్ట్స్కి పర్మిషన్స్ ఇస్తాం. ఈ విధంగా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే యాప్ పర్మిషన్స్లోకి వెళ్ళిన తర్వాత లొకేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే దానిలో మనం ఏ యాప్కి లొకేషన్ పర్మిషన్స్ ఇచ్చామో చూపిస్తుంది. ఆ యాప్ మీద క్లిక్ చేస్తే అలో ఆర్ డెనీ ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా పర్మిషన్స్ని సెట్ చేసుకోవచ్చు. సరే, మన యాప్ అనేదాన్ని డౌన్లోడ్ చేసేసాం, యూస్ చేస్తూ ఉన్నాం కూడా. మళ్ళీ మనం యాప్ని యూస్ చేయడము, డౌన్లోడ్ చేయడము, ఇన్స్టాల్ చేయడము, అన్ఇన్స్టాల్ చేయడమే కాకుండా మన యాప్ అనేదాన్ని అప్డేట్ కూడా చేయాలి. ఇలా చేయకపోతే మన యాప్కి సంబంధించిన సెక్యూరిటీ అనేది మనకి రాదు. ఎలా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అది ఎలా అంటే మనం ప్లే స్టోర్ని యూస్ చేస్తున్నాం అనుకోండి. మనం ప్లే స్టోర్ని యూస్ చేస్తున్నప్పుడు దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తే పైన 3 బార్స్ కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక మెనూ వస్తుంది. ఆ మెనూలో వచ్చేసరికి మై యాప్స్ అండ్ గేమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అప్డేట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎన్ని యాప్స్ అనేవి అప్డేట్ చేయాలో ఉంటుంది. ఈ విధంగా మీ యాప్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా అప్డేట్ చేసుకోవడం వల్ల మన యాప్స్ అనేవి ఫాస్ట్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. ఇకపోతే ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో అందరికీ తెలిసిన విషయమే. యాప్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ మొత్తం దానిలో ఉన్న డేటాతో సహా డిలీట్ అయిపోతుంది. మీరు కనుక యాప్ డెవలపర్ అయితే మీకు సంబంధించిన యాప్స్ని గూగుల్ ప్లే స్టోర్లో ఉంచి మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను మళ్ళీ ఇంకో వీడియో ద్వారా చెప్తాను. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే సెకండ్ సెట్టింగ్ వచ్చేసరికి బ్యాటరీ యూసేజ్ని కంట్రోల్ చేయడం ఎలా అనేది. ఎలా మన బ్యాటరీ యూసేజ్ని కంట్రోల్ చేయాలి అంటే, మనం ఒక యాప్ని సరిగా యూస్ చేయట్లేదు అనుకోండి, అలా యూస్ చేయకపోయినా మన బ్యాటరీ అనేది ఆ యాప్కి కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది బ్యాటరీ అనేదాన్ని. అలా కాకుండా చేయాలి అంటే మన ఫోన్ సెట్టింగ్స్లోకి వెళితే బ్యాటరీ అనే ఆప్షన్ వస్తుంది. ఆ బ్యాటరీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనే ఇంకో ఆప్షన్ వస్తుంది. మనం బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. మనం ఏ యాప్ని అయితే ఎక్కువగా వాడమో దాని మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఆప్టిమైజ్ అండ్ డోంట్ ఆప్టిమైజ్ అనే ఆప్షన్స్ వస్తాయి. మనం డోంట్ ఆప్టిమైజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే మన ఫోన్ బ్యాటరీ అనే దాన్ని యూసేజ్ని తక్కువగా అంటే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మన బ్యాటరీ అనేది ఎక్కువసేపు వస్తుంది. ఇకపోతే ఒక 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చేసరికి మన గూగుల్ ప్లే స్టోర్ గురించి. గూగుల్ ప్లే స్టోర్ యూజర్స్ వచ్చేసరికి 1 బిలియన్ యూజర్స్ ఉన్నారంట, అంటే 100 కోట్లు. ఇక సెకండ్ది వచ్చేసరికి మొత్తం గూగుల్ ప్లే స్టోర్లో వచ్చేసరికి 2.8 మిలియన్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే 28 lakhs అప్లికేషన్స్ అనేవి మన గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నాయి. ఇక థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డెవలపర్స్ వచ్చేసరికి 4.5 lakh డెవలపర్స్ ఉన్నారు. ఇక మీకు యాప్స్ గురించి, యాప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఇలాంటి విషయాల మీద క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎందుకు లేటు, ఈ విషయాల గురించి వెంటనే మీ పక్కనున్న వాళ్ళకు కూడా నా వీడియో ద్వారా షేర్ చేయండి. ఇక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.